కీర్తి లా క్లాసెస్ అండ్ జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ ఈ వాట్సాప్ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఈ కొత్త చట్టాలైనటువంటి భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ న్యాయ సంహిత, ఇంకొకటి భారతీయ సాక్ష్య అధినియం, వీటి గురించి మనం చదువుకునే ప్రయత్నంలో ఇవాళ వచ్చేసి మనం భారతీయ న్యాయ సంహితలో చాప్టర్ 10 10వ అధ్యాయం. ఇది నాణాలు, కరెన్సీ నోట్లు, బ్యాంక్ నోట్లు, గవర్నమెంట్ స్టాంప్స్, వాటి గురించి నేరాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 178 సెక్షన్ నుంచి కౌంటర్ ఫీడింగ్ కాయిన్, గవర్నమెంట్ స్టాంప్స్, కరెన్సీ నోట్స్ ఆర్ బ్యాంక్ నోట్స్, ఇవి నకిలీవి తయారు చేయడం అనమాట. కౌంటర్ ఫీడింగ్ అంటే నకిలీ తయారు చేయడం, కౌంటర్ ఫీడింగ్ అసలుకు నకిలీ చేయడం అనమాట. హూ ఎవర్ కౌంటర్ ఫీడ్స్ ఎలా ఆర్ knowingly performs any part of the process of counterfeiting any coin, stamp issued by the government for the purpose of revenue, currency note or bank note. ఏమన్నారు? కరెన్సీ నోట్, బ్యాంక్ నోట్, కాయిన్, స్టాంప్, ఇవి దేనికోసం ఇష్యూ చేస్తారంటే రెవెన్యూ ఆదాయం కోసం ఇష్యూ చేస్తారు. గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది అనమాట. ఏది ఇది ఇక్కడ ఉన్న చూడండి, ఇదేంటిది? స్టాంప్ సార్. స్టాంప్. ఈ స్టాంప్ ఎన్ని వస్తుంది? స్పెషల్ అడిసివ్ స్టాంప్స్, రెవెన్యూ స్టాంప్స్ అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ మనకు గవర్నమెంటే ఇది చేస్తుంది. ఈవెన్ కోర్టు ఫీజు స్టాంపులు కూడా గవర్నమెంటే రెవెన్యూ కోసం అవి అమ్ముతారు. మనం డబ్బులు ఇచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కొనుక్కుంటాం. తద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అనమాట. అలాంటి స్టాంప్ అయినా సరే, నాణాలైనా సరే, కాయిన్స్ అంటే నాణ్యం ఉంది కదా, 10 పైసలు, 5 పైసలు, 5 పైసలు లేదని ఈ కాయిన్స్ అన్ని తర్వాత ఇష్యూడ్ ఇవి గవర్నమెంట్ చేత ఇష్యూ చేయబడినటువంటి ఏవైతే ఉన్నాయో కాయిన్ కానీ స్టాంప్ కానీ ఏ పర్పస్ కోసం? రెవెన్యూ పర్పస్ కోసం. నెక్స్ట్ కరెన్సీ నోట్స్ ఆర్ బ్యాంక్ నోట్స్, ఇవి కూడా మనకు చలామణిలో ఉంటాయి. డబ్బు ఉంది కదా మనకు, ఇవి వీటినంతా కౌంటర్ ఫీట్ చేసిన లేదు, knowingly performs any part of the process of counterfeiting. ఇప్పుడు ఒక దొంగ నోటు తయారు చేయాలంటే ప్రింటింగ్ వేయాలి, కట్ చేయాలి, ఆ మధ్యలో అన్ని ప్రాసెస్ ఉంటుంది కదా, కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. మీరు యూట్యూబ్ లో చూస్తే దొంగ నోటు ఎలా చేస్తారని అడిగితే డీటెయిల్ గా తెలుస్తుంది దాంట్లో ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో ఏ పార్ట్ అయినా సరే పర్ఫామ్ చేసినా చాలు. అయ్యో నేనేం దొంగ నోటు చేయలేదు సార్, నేను పేపర్ మాత్రం కట్ చేశాను అని అంటే సరిపోదు. ఆ ప్రాసెస్ లో ఇది కూడా ఒక భాగం కాబట్టి వాడికి కూడా శిక్ష పడుతుంది. షాల్ బి పనిష్డ్ with imprisonment for life or with imprisonment of either distinction for a term which may extend to 10 years. 10 సంవత్సరాలు కానీ యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మరి ఫైన్ మటుకు ఖచ్చితంగా పడే తీరుతుంది. ఎందుకంటే షల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్ అన్నప్పుడు ఇక్కడ షల్ వచ్చింది కదా, ఎందుకంటే ఖచ్చితంగా ఫైన్ శిక్ష పడిందంటే మటుకు ఫైన్ ఖచ్చితంగా పడే తీరుతుందని మీరు దీన్ని ఇచ్చేసుకోవాలి. ఎక్స్ప్లెనేషన్ వివరణ ఇచ్చారు, మీకు కన్ఫ్యూజ్ పడకుండా. The expression banknote means a promissory note or engagement for the payment of money to the bearer on demand issued by any person carrying on the business of banking in any part of the world. ఏ ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే ఆడు బిజినెస్ లో భాగంగా బిజినెస్ బ్యాంకింగ్ లో భాగంగా ఇష్యూ చేసేటువంటి ఇది. అంటే ఇది ఇస్తే మీరు ఎవరన్నా సరే ఇది ఇచ్చి డిమాండ్ చేస్తే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. ఏం చేస్తారు? పేమెంట్ ఆఫ్ మనీ. ఎవరికి? ఆ నోట్ పట్టుకున్న వాడికి, బేరర్, అది ఎవరి చేతిలో ఉంటుందో వాడు అవతల వాళ్ళకి ఇచ్చి డిమాండ్ చేశాడు అనుకోండి, ఇది ఈ డబ్బు అయితే పే చేస్తారు. అలాంటిది అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆర్ ఇష్యూడ్ బై ఆర్ అండర్ ది అథారిటీ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ సావరెన్ పవర్ అండ్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్ యాజ్ ఈక్వలెంట్ టు ఆర్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ మనీ. ఇవి కూడా డబ్బుకు బదులుగా ఇష్యూ చేసేటువంటి ఏదైనా ఉంటే అవి కూడా అంటే గవర్నమెంట్ చేతే ఒక రాజ్యం, దేశం ఉంది కదా, దేశం లేదు సావరెన్ పవర్ అని చెప్పి సార్వభౌమాధికారం ఉన్నటువంటి ఏదైనా సరే వాళ్ళు ఇది డబ్బుతో సమానంగా కానీ డబ్బుకు ప్రత్యామ్నాయంగా కానీ ఇష్యూ చేసేటువంటి ఏదైతే ఉందో అది కూడా బ్యాంక్ నోట్ కిందకే వస్తుంది అని చెప్పేసి మనం చెప్తున్నారు. ఇది ఏముంటుందంటే
మీకు ఈ ప్రామిసరీ నోట్ అని ఉంది కదా, ప్రామిసరీ నోట్ ఉంది. ఒక నిమిషం ఆగండి. ఇది ఇది ఏ బ్యాంక్ నోట్? ఇది పైన హెడింగ్ ఏమిటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది ఇందులో ఏం ప్రామిస్ ఉంటది? ఐ ప్రామిస్ టు పే ది బేరర్. అక్కడ ఉంది చూడండి, సైన్ చేశారా గవర్నర్ గారు? I promise to pay the bearer the sum of the 100. ఇది ఎవరు తీసుకొచ్చినా సరే వాడికి 100 రూపీస్ ఇస్తాను అని చెప్పేసి ఎవరు ప్రామిస్ చేస్తున్నారు? రిజర్వ్ బ్యాంక్. On behalf of Reserve Bank of India. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరి కింద అంటే మన దేశం సార్వభౌమాధికారం ఉన్నటువంటి ప్రభుత్వం చేత అది ఇది కాబడి ఉంటుంది అనమాట. అది ఇది ప్రామిసరీ నోట్, ఒక రకంగా ప్రామిసరీ నోట్. బ్యాంక్ నోట్ కూడా అనుకోవచ్చు, కరెన్సీ నోట్ కూడా అనుకోవచ్చు. ఇదనమాట. అయితే దానిపైన అలా ఉంటుంది, ప్రామిస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కాయిన్ అంటే ఏంటి అన్నారు? కాయిన్ అంటే నాణ్యం అనుకున్నాం కదా, షల్ హ్యావ్ ది సేమ్ మీనింగ్ యాజ్ అసైన్ టు ఇట్ ఇన్ సెక్షన్ 2 ఆఫ్ ది కాయినేజ్ యాక్ట్. కాయినేజ్ యాక్ట్ అని ఒకటి ఉంటుందంట, దయచేసి మ్యూట్ చేసుకోరా ప్లీజ్. మీ పుణ్యం ఉంటుంది, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. And includes a metal used for the time being as money and is stamped and issued by or under the authority of any state or sovereign power intended to be so used. ఇది డబ్బు రూపంలో ఇది చలామణి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో దీనికి ఉపయోగించేటువంటి మెటల్ కూడా కాయిన్ కిందకే వస్తుంది. ఇంకా యూజ్ చేయకుండా మెటల్ పెట్టుకుంటాడు అనుకోండి, అది కూడా కాయిన్ కిందకే వస్తుంది అనమాట. నెక్స్ట్, a person commits the offense of counterfeiting government stamp అని ఎప్పుడు అంటారు అంటే, who counterfeits by causing a genuine stamp of one denomination to appear like a genuine stamp of a different denomination. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఏమని చెప్తున్నారు ఇక్కడ మీకు? కౌంటర్ఫీటింగ్ అంటే కౌంటర్ఫీటింగ్ గవర్నమెంట్ స్టాంప్ అట. అది ఆ నేరం చేయాలంటే ఏం చేయాలని చెప్తున్నారు? బై కాజింగ్ ఏ జెన్యూన్ స్టాంప్ ఆఫ్ వన్ డినామినేషన్. అంటే ఇది 10 రూపాయల డినామినేషన్ ఉందనుకోండి, దాన్ని ఎలా మారుస్తారు? టు అపియర్ లైక్, ఎలా కనిపించేలా చేస్తున్నారు? జెన్యూన్ స్టాంప్ ఆఫ్ డిఫరెంట్ డినామినేషన్. అది 100 రూపాయలది అనేటట్లుగా దాన్ని చేంజ్ చేయడం. అయితే దాన్ని కౌంటర్ ఫీటింగ్ గవర్నమెంట్ స్టాంప్ అంటారట. గుర్తుపెట్టుకోండి, ఆ మాట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ పర్సన్ కమిట్స్ ది అఫెన్స్ ఆఫ్ కౌంటర్ ఫీటింగ్ కాయిన్. అది గవర్నమెంట్ స్టాంప్ కి పైన, ఇది కాయిన్కి వచ్చేసి హూ ఇంటెండింగ్ టు ప్రాక్టీస్ డిసెప్షన్. డిసెప్షన్ అంటే ఒక రకమైన or knowing to be likely that a deception will thereby be practiced causes a genuine coin to appear like a different coin. ఒక జెన్యూన్ కాయిన్ వేరే కాయిన్ లాగా అది అనిపించేలాగా అది చేయడం అంటే ఇట్లా అనిపిస్తే ఏమవుతారు? అవుతారు, మోసపోతారు లేదా అదనమాట. Next, the offense of counterfeiting coin, including diminishing the weight or alteration of the composition or alteration of the appearance of the coin. ఇది కూడా counterfeiting coin కిందకి వస్తుంది అన్నమాట. అంటే
అంటే కొన్ని పాతకాలం నాటి రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్. దాంట్లో ఇప్పుడన్నీ ఇవి వస్తాయి, కానీ మెటల్ ఇప్పుడు మనం వచ్చే కాయిన్స్ అన్ని వేరే రకంగా ఉంటాయి. పాతకాలంలో Light ఉన్న weight. రూపాయి కాయిన్స్ ఎట్లా ఉంటాయి, బాగా బరువు ఉంటాయి. అందులో యూజ్ బరువుగా చేసే ఉంటాయి మెటల్ చాలా వాల్యుబుల్ ఉండేది. అంటే ఒక స్టేజ్ లో ఏమైందంటే నాణ్యంలో ఉన్నటువంటి వాల్యూ కంటే దాన్ని తయారు చేయడానికి ఎక్కువ ఇది అయ్యే ఖర్చే పట్టే ఎక్కువ అయ్యేటట్లు ఉండిందనమాట. అట్లాంటి దానికి చూసి దాన్ని వెయిట్ తగ్గించడం, డిమినిషింగ్ ది వెయిట్ ఆర్ ఆల్టరేషన్ ఆఫ్ ది కంపోజిషన్. కంపోజ్ చేస్తారు కదా, ఈ లోహంతో ఈ లోహంతో కలిపి దాన్ని చేస్తారనమాట. అట్లా దాన్ని ఆల్టర్ చేయడం లేదా ఆల్టరేషన్ ఆఫ్ ది అపిరెన్స్ ఆఫ్ ది కాయిన్. ఈ 3 కూడా కౌంటర్ ఫిట్టింగ్ కాయిన్ కిందకి వస్తాయి, ఇంక్లూడ్స్ అన్నారు. ఇవి కూడా దాంట్లోకి వస్తాయి అన్నమాట. సరే, 179 యూజింగ్ యాజ్ జెన్యూన్ ఫోర్జ్డ్ ఆర్ కౌంటర్ ఫిట్ కాయిన్, గవర్నమెంట్ స్టాంపు, కరెన్సీ నోట్స్ ఆర్ బ్యాంక్ నోట్స్. పైన ఏమనుకున్నాం, చేయడం, ఇది యూజ్ చేయడం, అలా చేసినవి యూజ్ చేయడం అన్నమాట. హూ ఎవర్ ఇంపోర్ట్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్, మనకు దిగుమతి చేసుకోవడం కానీ ఎక్స్పోర్ట్ చేయడం కానీ, సెల్స్ ఆర్ డెలివర్స్ టు, అమ్మడం లేదా ఇంకొకరికి డెలివరీ చేయడం, ఆర్ బైస్ ఆర్ రిసీవ్స్, మళ్ళీ కొనడం ఇంకొకరి నుంచి తీసుకోవడం. ఎనీ అదర్ పర్సన్ ఆర్ అదర్వైజ్ ట్రాఫిక్స్ ఆర్ యూజెస్ as genuine any forged counterfeit coin, stamp, currency note, bank note, knowing or having reason to believe the same to be forged or counterfeit. ఇది ముఖ్యం అన్నమాట. ఇది ఉండాలి. shall be punished with imprisonment for life or with imprisonment of either description for a term which may extend to 10 years and shall also be liable to fine అన్నమాట. ఇది తెలిసి కూడా లేదు, అలా తెలియడానికి తగినట్టు కారణం ఉండి కూడా, నమ్మడానికి తగినట్టు కారణం ఉండి కూడా అలా చేశారనుకోండి, అప్పుడు వాళ్ళకి లైఫ్ పడుతుంది, లేదంటే 10 years వరకు శిక్ష పడుతుంది. ఏమేం చేసినా, ఇంపోర్ట్ చేసినా, ఎక్స్పోర్ట్ చేసినా, అమ్మినా, డెలివరీ చేసినా, కొన్నా, ఇవన్నీ ఉన్నాయి కదా, తీసుకున్నా అయితే ఎవరి దగ్గర నుంచైనా, లేదు వేరే రకంగా దాన్ని ట్రాఫిక్స్ అంటే చలామణి చేయడం అనుకోండి, అక్రమ రవాణా అలాగే అనమాట. అది అలా చేయడము లేదా యూజెస్ యాజ్ జెన్యూన్, ఇదే జెన్యూన్ అని యూజ్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట. దేన్ని, ఎనీ ఫోర్జ్డ్ ఆర్ కౌంటర్ఫిట్ కాయిన్ కానీ, స్టాంప్ కానీ, కరెన్సీ నోట్ కానీ, బ్యాంక్ నోట్ కానీ, ఇవన్నీ ఈ రకంగా చేస్తే వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే పడుతుంది. అంటే ఫోర్జరీ చేసినటువంటి లేదా కౌంటర్ఫిట్ చేసినటువంటి కాయిన్ కానీ, గవర్నమెంట్ స్టాంప్ కానీ, కరెన్సీ నోట్ కానీ, బ్యాంక్ నోట్ కానీ ఈ రకంగా చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది, పైన తయారు చేయడానికి వస్తుంది అనమాట. నెక్స్ట్ పొజిషన్, ఇది దగ్గర మనం యూజ్ చేయడం అన్నాం. యూజింగ్, ఇది అంటే చలామణిలోకి తీసుకురావడం. అయితే 180 పొసెషన్ ఆఫ్ ఫోర్జ్డ్ ఆర్ కౌంటర్ఫిట్ కాయిన్, గవర్నమెంట్ స్టాంప్, కరెన్సీ నోట్స్ ఆర్ బ్యాంక్ నోట్స్. ఇది పొజిషన్ అంటే ఏంటి, మనకు కలిగి ఉండడం. ఇక్కడ ఆయన ఇది చేయాల, యూజ్ చేయాల, ఓన్లీ కలిగి ఉండడం, అతని దగ్గర ఉంది. whoever has in possession any forged or counterfeit coin, stamp, currency note or bank note, knowing or having reason to believe the same to be, అది ఫోర్జరీ చేయబడింది లేదా కౌంటర్ఫిట్ చేయబడింది, అది తెలిసి లేదా అలా తెలియడానికి నమ్మడానికి తగినటువంటి కారణం ఉండి కూడా ఇలా చేస్తారనుకోండి. మరియు దీంతో పాటు ఏముండాలి వాళ్ళకి, ఇంటెన్షన్, ఇది మెయిన్ ఇదేముంది, అండ్ ఇంటెండింగ్ యూజ్ ది సేమ్ యాజ్, అది కూడా అతని దగ్గర ఎందుకు పెట్టుకుని ఉండాలి, యూజ్ చేయడం కోసే పర్పస్ కోసం పెట్టుకుని ఉండాలి. అట్లా అంటే అవకాశం దొరికితే దాన్ని యూజ్ చేసే దానికోసమే అవి పెట్టుకుంటారు. దట్ ఇట్ మే బి యూజ్డ్ యాజ్ జెన్యూన్, అది ఫోర్జరీ కౌంటర్ఫిట్ చేయబడింది అయినా సరే దాన్ని అసలైందిగా చలామణిలో చేసే దానికోసం అని అతను ఆ పొజిషన్ లో పెట్టుకుని ఉండాలి. అప్పుడు ఎంతవరకు పడుతుంది శిక్ష మీకు అంటే, ఐదర్ డిస్క్రిప్షన్ ఫర్ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years, 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పొడిగించేటువంటి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇది ఎందుకంటే ఇక్కడ అన్నాం కదా, నోయింగ్ ఆర్ హ్యావింగ్ రీజన్ టు బిలీవ్ అన్నాం కదా,
ఈ పైన ఎస్ సార్. ఇది అమాయకులు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇది కలగకూడదు అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇఫ్ ఎ పర్సన్ ఎస్టాబ్లిషెస్ ది పొజిషన్ ఆఫ్ ది ఫోర్జరీ ఆర్ కౌంటర్ఫిట్ కాయిన్, స్టాంప్, కరెన్సీ నోట్, బ్యాంక్ నోట్ టు బి ఫ్రమ్ ఏ లాఫుల్ సోర్స్, అంటే చట్టబద్ధమైన సోర్స్ ద్వారా నాకు వచ్చింది ఇది ఇది అని ప్రూవ్ చేస్తే ఇట్ షల్ నాట్ కాన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ అండర్ దిస్ సెక్షన్. ఏమైందట? మనకి లాఫుల్ గా వచ్చినట్టుగానే వాడు ప్రూవ్ చేసుకుంటే ఫర్దర్ వన్ మీద అఫెన్స్ అనేది కాన్స్టిట్యూషన్ ఉండదు. ఎస్ లాఫుల్ సోర్స్ అంటే ఒక్క ఎగ్జాంపుల్ అనుకుందాం. ఒక్కటి ఏటీఎం విషయం. ఏటీఎం లో దొంగలు రావడం లేదా? కొంతమందికి వస్తాయి కదా. బ్యాంక్ కూడా కదా సార్, బ్యాంక్ కూడా బ్యాంక్ కూడా బ్యాంక్ నుంచి తెచ్చాము వచ్చాయి కదా, అలాంటిది అనమాట. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ మటుకి. లాఫుల్ సోర్స్ అంటే చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకు కౌంటర్ఫిట్ కాయిన్ వస్తూ ఉంది, స్టాంప్ వస్తుంది, ఇవన్నీ వచ్చాయి కాబట్టి లాఫుల్ సోర్స్ ద్వారా వచ్చాయి. ఇప్పుడు సబ్ రిజిస్టర్ కౌంటర్ లో దొంగవి అమ్మకూడదు స్టాంపులను రూల్ ఏమైనా ఉందా? మేము అక్కడే తెచ్చాం సార్ అని చెప్పి వాడికి మనం ప్రూవ్ చేసుకుంటే తర్వాత అది లాఫుల్ సోర్సే అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంతవరకు కదా. ఇదేమన్నా మొదట తయారు చేయడం అన్నది, కౌంటర్ ఫిట్ చేయడం అన్నది, తర్వాత యూజ్ చేయడం అన్నది, తర్వాత కలిగి ఉండడం అన్నది, ఇంకొకటి 180 మేకింగ్ ఆర్ ప్రొసెసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ మెటీరియల్స్ ఫర్ ఫోర్జింగ్ ఆర్ కౌంటర్ ఫిట్ కాయిన్, గవర్నమెంట్ స్టాంప్, కరెన్సీ నోట్స్, బ్యాంక్ నోట్స్. అప్పట్లో ప్లేట్స్ ఉండేవి. ప్రింటింగ్ మిషన్ లో ఒక ప్లేట్ ఇన్సర్ట్ చేస్తారు. ఆ ప్లేట్ కూడా ఎంగ్రేవ్ చేసి దాన్ని అసలైన నోటికి నకిలీది ముద్రించాలంటే కరెన్సీ నోట్లు చాలా చాకచక్యం ఉండాలి. అట్లాంటివి ఉంటాయి, ప్లేట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని. ఇది ప్రెస్ లో యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చింది మనకు? స్కానర్లు, ప్రింటర్లు వచ్చాయి కదా. వచ్చాయి కదా. అలాంటివన్నీ ప్రొసెసింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా అవి తయారు చేయడం కూడా అంటున్నారు. చూద్దాం. హూ ఎవర్ మేక్స్ ఆర్ మెంట్స్ ఆర్ పర్ఫార్మ్స్ ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఆర్ మెండింగ్ ఆర్ బైస్ ఆర్ సెల్స్ ఆర్ డిస్పోజెస్ ఆఫ్ ఆర్ హ్యాస్ ఇన్ పొజిషన్ ఎనీ మెషినరీ డై, మెషినరీ అంటే యంత్రం లేదా కలర్, డై అంటే కలర్, ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ మెటీరియల్ ఫర్ పర్పస్ ఆఫ్ బీయింగ్ యూజ్డ్ ఆర్ నోయింగ్ ఆర్ హ్యావింగ్ రీజన్ టు బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్, దేనికోసం యూజ్ చేస్తారని తెలిసి పెట్టుకోవడం, చేయడం అనమాట. ఫార్ ఫోర్జింగ్ ఆర్ కౌంటర్ ఫీటింగ్ ఎనీ కాయిన్, స్టాంప్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఫర్ పర్పస్ ఆఫ్ రెవెన్యూ, కరెన్సీ నోట్, బ్యాంక్ నోట్ షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. వీటిని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ కానీ మెటీరియల్ కానీ చేయడం లేదా కలిగి ఉండడం కూడా నేరమే. వాటికి కూడా ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ పడుతుంది. ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 10 years వరకు పడేటువంటి అవకాశం ఉందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది లైఫ్ పడతాం. 182 పోతాం. మేకింగ్ ఆర్ యూజింగ్ డాక్యుమెంట్స్ resembling currency notes or banks. Whoever makes or causes to be made or uses for any purpose whatsoever or delivers to any person any document purporting to be or in any way resembling or so nearly resembling as to be calculated to deceive any currency note or bank note shall be punished with fine which may extend to 300 rupees. ఆశ్చర్యం మేడం, ఎంత ఫైన్? 300 rupees. 300 rupees. నేను నిన్న చెప్పాను కౌంటర్ ఫీట్ కి తర్వాత రెసెంబ్లింగ్. మీరు చిన్నప్పుడు చూసారో లేదా ఇప్పుడు మీ చిన్నపిల్లలు తీసుకున్నప్పుడు చూసారో, అచ్చం మన కరెన్సీ నోట్ల లాగానే కొన్ని షాప్స్ లో పిల్లలు ఆడుకోవడానికి చెప్పేసి అంతా అవి ఇవి అనమాట. 182 కింద ఫైన్ వేస్తారు. అది చూడడానికి అచ్చు అలా ఉంది. నేను కొత్తగా 2000 రూపాయల నుండి వచ్చినప్పుడు కలర్ జిరాక్స్ తీసి మా తమ్ముడు కొడుకు ఇచ్చు. వాడు అది తీసుకెళ్లి స్ట్రీట్లను తిరుగుతూ ఉంటే వాళ్ళు పాపం తోడుకొని వచ్చారు. అన్న డబ్బులు తీసుకొని వీడు తిరుగుతా ఉన్నాడు.
అలా ఉంటుంది. అంటే అచ్చం అలాగే ఉద్దేశం ఏంటంటే అచ్చం అలాగే కనిపించేలాగా రిసెంబ్లింగ్ అంటే అది అసలు పోలి ఉండేలాగా డాక్యుమెంట్ ని చేయడం. రిసెంబ్లింగ్ అంటే అచ్చం అలాగే ఉండే రకంగా చేయడం. ఇక్కడ ఇంటెన్షన్ ఏముండదు చూడండి, ఏం లేదు ఇక్కడ ఉందా. నెక్స్ట్, if any person whose name appears on a document the making of which is an offense under subsection 1 refuses without lawful excuse to disclose to a police officer on being so required the name and address of the person by whom it was printed or otherwise made, he shall be punished with fine which may extend to 600 rupees. మరి దానిపైన ఏదైనా పేరు కొంతమంది కంపెనీ పేరు రాసి ఉంటారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదో బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటారు ఆ నకిలీ నోట్ పైన, అంటే పిల్లలు ఆడుకుంటే వాటి పైన రాసి ఉంటారు చూడండి, కిడ్డీ బ్యాంక్ ఏదో రాసి ఉంటారు. అసలు ఇది ఎవరు ప్రింట్ చేశారు అన్నది చెప్పలేదు అనుకోండి, ఆడికి కూడా 600 రూపీస్ అయితే ఫైన్ అయితే వేస్తారట. నెక్స్ట్, అమ్ముతారు. అదే పోలీసులు వస్తే మటుకు వాళ్ళకు కూడా ఫైన్ పడుతుంది. Where the name of any person appears on any document in respect of which any person is charged with an offense of subsection 1 or on any other document used or distributed in connection with that document, it may, until the contrary is proved, be presumed that the person caused the document to be made. అడే తయారు చేశాడు అని చెప్పేసి ఇప్పుడు దానిపైన ఎవరు పేరైతే రాశారు ఆడు until the contrary is proved వాడే తయారు చేశాడు, అదే ఆయనే చేశాడు అని భావించుకోబడుతుంది అని ప్రిజంప్షన్ అయితే ఉంది. ఇది చిన్నదిలేండి, ఇదేం కాదు. నేను చెప్పాను కదా 489 ఉండొచ్చమ్మా అని నేను చెప్పాను. నెక్స్ట్ 183, ఎఫేసింగ్ రైటింగ్ ఫ్రమ్ సబ్స్టెన్స్ బేరింగ్ గవర్నమెంట్ స్టాంప్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ డాక్యుమెంట్ స్టాంప్ యూజ్డ్ ఫర్ ఇట్ విచ్ ఇంటెంట్ టు కాజ్ అ లాస్ టు గవర్నమెంట్. ఏముందంటే మనకి ఎఫేసింగ్ అంటే ఏంటి? ఇది చిన్నప్పుడు చేసేవాడు, అంటించడం. ఏమా మామూలుగా పోస్టల్ స్టాంప్ వాళ్ళు స్టాంప్ పైన ఏం వేస్తారు? స్టాంప్ ముద్ర వేస్తారు. ఆ ముద్ర కూడా గోకేసావు. అట్లా కొన్ని ప్రయత్నాలు చిన్నప్పుడు తెలుసు తెలియకుండా చేసుకుంటాం. కొన్ని అంటే ఆ ఎరేజర్ తీసుకున్నాం, ఇంకొకటో ప్రయత్నం అయితే చేసుకుంటాం అట్లాంటివి అంట. తర్వాత వచ్చేసి ఇప్పుడు రెవెన్యూ స్టాంప్ ఉంది కదా, రెవెన్యూ స్టాంప్ ఎక్కడైనా తగిలిస్తే మనం దానిపైన సైన్ చేస్తారు, దాన్ని కూడా ఇచ్చేయడం. మన కోర్ట్ ఫీ స్టాంప్స్ యూజ్ చేసినప్పుడు దానిపైన ఆ పెన్తో అలా అనేస్తారు, లేదంటే పంచ్ కొడతారు, కోర్టులో పంచ్ కొడతారు తెలుసు కదా, అది కూడా దాన్ని పోగొట్టేలాగా చేయడం అనమాట. అది ఎఫేసింగ్ రైటింగ్ ఫ్రమ్ సబ్స్టాన్స్ బేరింగ్ గవర్నమెంట్ స్టాంప్ పైన ఏదైనా సరే రైటింగ్ అని ఉంటే దాన్ని ఎఫేసింగ్ అంటే పోగొట్టేలాగా చేయడం. ఆర్ రిమూవ్ ఫ్రమ్ డాక్యుమెంట్ స్టాంప్ యూజ్డ్ ఫర్ ఇట్, అంటే ఒక డాక్యుమెంట్ రాసింటారు, దానిపైన స్టాంప్ అంటించుంటారు, మీరు కోర్టులో 317 ఫైల్ చేసి ఉంటారు, అయిందా? అది అలో అయితే దానికి పంచుకోవటం ముందే దాని నుంచి మీరు తీసేసుకున్నారు అనుకోండి, దాన్ని రిమూవింగ్ ఫ్రమ్ డాక్యుమెంట్ ఏ స్టాంప్ యూజ్డ్ ఫర్ ఇట్. 317 కోసం నువ్వు స్టాంప్ యూజ్ చేసావు, ఆ స్టాంప్ నువ్వు రిమూవ్ చేసావు అనుకోండి, దీని కింద పడుతుంది, మనకు 183 కింద పడుతుంది. అది ఎందుకోసం చేస్తున్నావు? నువ్వు మళ్ళీ యూజ్ చేసుకుని ఆ రూపాయి గవర్నమెంట్ పోకుండా చూడడానికి వస్తుంది, విత్ ఇంటెంట్ టు కాజ్ లాస్ టు గవర్నమెంట్, అంతే కదా. నీకేం వస్తుంది వేరే సంగతి, గవర్నమెంట్ కి లాస్ చేసే ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి అలా అన్నమాట. అంటే నేను చెప్పాను కదా, ఈ చట్టం రాసేవాళ్ళు మన వాళ్ళు కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం అని చెప్పేసి మన వాళ్ళు రాశారు అనుకునేది కాదు, ఆయన రాశాడు, బ్రిటిష్ వాళ్ళే రాసింది. వాళ్ళు మనుషులు ఈ రకంగా కూడా చేస్తారు అని అంచనా వేయడం మనం మెచ్చుకోదగ్గ విషయం. Whoever fraudulently or with intent to cause loss to government removes or effaces from any substance bearing any stamp issued by government for the purpose of revenue, any writing or document for which stamp has been used, or removes from any writing or document a stamp which has been used for such writing document, in order that such stamp may be used for a different writing
ఆర్ డాక్యుమెంట్. ఈ స్టాంపు తీసుకెళ్ళి మళ్ళీ మనం ఎక్కడ వేరే చోట ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కదా, దాన్ని ఎరేజ్ చేసేస్తే అలా ఆ పర్పస్ కోసం ఇలా చేస్తే వాళ్ళకు వచ్చేసి ఇంప్రిజన్మెంట్ ఫర్ ఆఫ్ ఏదర్ రిస్ట్రిక్షన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years అయితే పడుతుందట. ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్ కూడా పడుతుంది. చాలా ఎక్కువ. స్టాంప్ పైన ఇది కూడా రిమూవ్ చేస్తే పనిష్మెంట్ పడుతుందని కనీసం ఐడియా అన్న వస్తుంది. కాబట్టి పబ్లిక్ లో చేయవాకండి ఇట్లా పనులు. 184 యూజింగ్ గవర్నమెంట్ స్టాంప్ నాట్ టు హ్యావ్ బిన్ బిఫోర్ యూజ్. అంటే ఇది ఆల్రెడీ యూజ్ చేయబడింది అని తెలిసి కూడా మళ్ళీ యూజ్ చేయడం అయిందా? whoever fraudulently or with intent to cause loss to the government uses for any purpose a stamp issued by government for the purpose of revenue which he knows to have been before used. ఇది ముందే ఉపయోగించబడిందని తెలిసి కూడా మళ్ళీ ఇంకోసారి ఉపయోగిస్తే shall be punished with imprisonment of either description for a term which may extend to 2 years when this పడుతుంది, or with fine or with both. Next. 185 erasure of mark denoting that stamp has been used. Stamp has been used. దీనిపైన ఏం చేస్తారంటే ఇందాక మనకు చెప్పుకున్నది ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఎఫేసింగ్ అన్నాం కదా, ఇక్కడ వచ్చేసి స్పెసిఫిక్ గా ఒక మార్క్ అంటూ వేస్తే, ఒక ముద్ర లాంటిది చిహ్నం లాంటిది ఏమైనా చేస్తే దాన్ని ఇచ్చేస్తే ఏమవుతుంది, ఉడిపేస్తే whoever fraudulently or with intent to cause loss to government erases or removes from a stamp issued by the government for the purpose of any mark, ఏమంటున్నారు, ఎనీ మార్క్ పుట్ ఆర్ ఇంప్రెస్డ్ అపాన్ సచ్ స్టాంప్, దానిపైన ముద్రించబడింది. ఇంప్రెస్ అంటే అది తీసుకుని ఇలా ఇచ్చేస్తారు, గట్టిగా ప్రెస్ చేస్తారు అనమాట. అది ఇంకో యూజ్ కాకుండా ఇది ఏం జరుగుతుందంటే మీరు గమనించి ఉంటారు లేదో, ఇప్పుడు మీకు బ్యాంక్ లో ఏదైనా లోన్ తీసుకోవాలన్నప్పుడు ఒక ఖాళీ అగ్రిమెంట్లు ఇస్తారు, వాళ్ళు ఇస్తారా? బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే ఖాళీ అగ్రిమెంట్ ఇచ్చి పెన్సిల్ తో రాస్తారు, 100 రూపీస్ అట్లా రాసి ఇది స్టాంప్ వేయించుకొని రాపో అని చెప్తారు మీకు. అయిందా? అది మీరు కౌంటర్ లోకి తీసుకెళ్తే అతను ఏం చేస్తాడు, ఆ స్పెషల్ అడిటివ్ స్టాంప్స్ అయితే దానికి అఫిక్స్ చేస్తారు, చేసి దానిపైన మళ్ళీ సబ్ రిజిస్టర్ సీల్ వేస్తారు. అయిందా? వేస్తారు. అట్లాంటి దానిపైన ఆ మార్క్ ని మనం ఎరేజ్ చేసి ఏమవుతుంది అన్నప్పుడు ఇదైతే పడుతుంది అన్నమాట. అదే అన్నమాట ఇది. నెక్స్ట్ మళ్ళీ ఏమంటారు, ఇంప్రెస్ అపాన్ సచ్ స్టాంప్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డినోటింగ్ దట్ ది సేమ్ హ్యాస్ బీన్ యూజ్. ఇది ఆల్రెడీ యూజ్ చేశాము అని మనం గుర్తుపట్టడం కోసం ఆ స్టాంప్ కానీ మార్క్ కానీ వేస్తారనుకోండి దానిపైన. అది లేదు, నోయింగ్ హ్యాస్ ఇన్ పొజిషన్ ఆర్ సెల్స్ ఆర్ డిస్పోజెస్ ఆఫ్ ఎనీ సచ్ స్టాంప్ ఫ్రమ్ విచ్ సచ్ మార్క్ హ్యాస్ బీన్ ఎరేజ్డ్. అలా ఆల్రెడీ యూజ్ చేసిన దాని మీద మార్క్ ఎరేజ్ చేసి మళ్ళీ అతను పొజిషన్ లో పెట్టుకుని ఉంటాడు, లేదా అమ్ముతాడు, లేదా వేరే రకంగా డిస్పోజ్ చేస్తాడు. అలాంటివన్నీ చేస్తే ఏమవుతుంది అంటే షాల్ బి పనిష్డ్ విత్ ది ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిటెన్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years అన్నమాట. తెలిసి కూడా ఈ పనులను చేస్తే ఈ రకంగా ఎక్స్టెండ్ టు 3 years అయితే పనిష్మెంట్ అయితే పడుతుంది. నెక్స్ట్ 186 ప్రొవిజన్ ఆఫ్ ఫిక్సిషియస్ స్టాంప్స్. whoever makes knowingly alters deals in or sells any fictitious stamp or knowing uses for any postal purpose any fictitious stamp. ఇది పోస్టల్ స్టాంప్స్ విషయంలోనే చెప్తుంది మామూలుగా. ఫిక్సిషియస్ అంటే ఏంటి? కల్పితమైనట్టు, కల్పితం, ఫిక్షన్, కల్పితం అది అంటే అది అసలైనది కాదు, కల్పితమైనటువంటి. అది నెక్స్ట్. లేదా హ్యాస్ ఇన్ పొజిషన్ వితౌట్ లాఫుల్ ఎక్స్క్యూజ్ ఎనీ ఫిక్సిషియస్ స్టాంప్. అతను చట్టపరంగా ఎటువంటి ఇది లేకుండా, అంటే సాకు ఉంటారు కదా ఎక్స్క్యూజ్, అది ఎటువంటి లేకుండా తన పొజిషన్ లో అది పెట్టుకున్నప్పుడు. లేదు, మేక్స్ ఆర్ వితౌట్ లాఫుల్ ఎక్స్క్యూజ్ పొజిషన్ ఆఫ్ ఎనీ టై, రంగు కానీ కలర్ కానీ ప్లేట్ కానీ ఇన్స్ట్రుమెంట్ ఆర్ మెటీరియల్స్ ఫర్ మేకింగ్ ఎనీ ఫిక్సిషియస్ స్టాంప్స్. ఇవన్నీ కలిగి ఉంటే ఎంత పడుతుందట?
200 rupees fine వేస్తారు. 200 rupees. చాలా తక్కువ. Next, any such stamp, die, plate, instrument or materials in the position of any person for making any fixed stamp may be seized, and if seized shall be forfeit. సీజ్ చేసిన వాటిని జప్తు కూడా చేయొచ్చు, ఫోర్ఫిట్ కూడా చేయొచ్చు, అంటే తిరిగి వాడికి ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్, in this section, fixed stamp means any stamp falsely purporting to be used by government for the purpose of denoting a rate of postage or any facsimile or imitation or representation, whether on paper or otherwise, of any stamp issued by government for that purpose. ఇవి రేట్ ఆఫ్ పోస్టేజ్ అంటే డినోటింగ్ రేట్ ఆఫ్ పోస్టేజ్ అంటే పోస్టల్ స్టాంప్ అయినా 100, 200, 300 రాసి ఉంటారు, చూసారా మీరు? అవును సార్, Yes, sir. కార్నర్ లో ఉంటుంది, స్టాంప్ కార్నర్. నార్మల్ లో ఉంటుంది. 1 రూపీ అని రాయాలి, దాంట్లో 100 అని రాస్తారు. 1 రూపాయి అయితే 100 అని రాస్తారు, చూడండి కావాలంటే. Yes, sir. చూడండి, అట్లా అది దానిపైన అది రాస్తారు కదా, రేట్ వచ్చేసి పోస్టేజ్ స్టాంప్ పైన రేట్ రాస్తారు. అట్లాంటివి ఇట్లా కల్పితమైన స్టాంపులు తయారు చేయడము, దాని గురించి ఏమన్నారు? ఇది ఫ్యాసిమల్ అంటే ఏముంది? అంటే సైన్ చేసి స్టాంప్ తయారు చేయటం సార్. స్టాంప్ తయారు చేయడం ఫ్యాసిమల్. అలా కలిగి ఉన్నా సరే అది కూడా ఫిక్స్డ్ స్టాంప్ కిందకే వస్తుంది. ఇమిటేషన్ అంటే దాన్ని అనుకరించే విధంగా ఉండడం, దానిలాగే ఉండడం కూడా ఆ పేపర్, వెదర్ ఆన్ పేపర్ పేపర్ మీద ఉన్నా సరే, వేరే ఉన్నా సరే, ఇది ఫిక్స్డ్ స్టాంప్ అని అనుకోబడుతుంది. మీరు గమనించుంటారో గమనించలేదు, కొన్ని వాటిపైన వచ్చేసి పోస్టల్ స్టాంప్ ఏం వేరు. స్టాంప్ మనం అతికిస్తాం కదా, గమ్తో అంటించే స్టాంప్ కాకుండా ఇంప్రెస్ ఒక సీల్ వేసే స్టాంప్ దొరుకుతాయి, రెడ్ కలర్ లో వస్తాయి. రెడ్ కలర్ లో సీల్ వేస్తారు, వస్తే దాని మీద వాల్యూ ఉంటుంది అంట ఆల్రెడీ. అట్లాంటి అవన్నీ అనుకోండి. మొత్తం మీద ఇవన్నీ అనుకోండి. ఇంకా దీని గురించి పెద్దగా మనం డిస్కస్ చేస్తాం లేదు, కాకపోతే మనకు అవగాహన కోసం ఇలాంటివి కూడా ఉంటే శిక్ష పడుతుంది అని తెలియడం కోసం చూద్దాము. In this section and also in section 178 to 181 and section 183 to 185, both include the word government when used in connection with or in reference to any stamp issued for the purpose of denoting a rate of postage shall, notwithstanding anything in clause 12 of section 2, be deemed to include the person or persons authorized by law to administer executive government in any part of India or any foreign country. ఇది కూడా గవర్నమెంట్ అంటే వాళ్ళు పర్సన్స్ కూడా వస్తారు, ఆథరైజ్డ్ బై లా టు అడ్మినిస్టర్ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్, అయితే వీళ్ళు పరిపాలించే వాళ్ళు కూడా వస్తారు అని చెప్పేసి గవర్నమెంట్ అంటే. నెక్స్ట్ 187, పర్సన్ ఎంప్లాయిడ్ ఇన్ మింట్ కాజింగ్ కాయిన్ టు బి ఆఫ్ డిఫరెంట్ వెయిట్ ఆర్ కంపోజిషన్ ఫ్రమ్ దట్ ఫిక్స్డ్ బై లా. మింట్ అంటే తెలుసు కదా, కాయిన్స్ తయారు చేసే ప్లేస్, నాణ్యాలు ముద్రించే ప్లేస్. తెలుగులో ఏమంటారు అంటే టంకశాల ఏమంటారు, అది మింట్. అక్కడ వాడు ఏం చేస్తాడు, ఆ పర్సన్ ఆ ఉద్యోగం చేస్తున్నవాడు కాజింగ్ కాయిన్ టు బి ఆఫ్ డిఫరెంట్ వెయిట్, అంటే ఉండాల్సిన వెయిట్ కంటే వేరే విధంగా ఉండేలా చేయడం, లేదు వెయిట్ ఆర్ కంపోజిషన్ ఫ్రమ్ దట్ ఫిక్స్డ్ బై లా. మరి నువ్వు ఈ లోహం ఇంత, ఈ లోహం ఇంత, ఇలా ఉండాలి అన్నది కంపోజిషన్ ఉంటుంది కదా, ఆ రకం కాకుండా వేరే విధంగా అతను కాస్ట్ అంటే చేశాడు అనుకోండి, వాడికి ఏం శిక్ష పడుతుంది అన్నప్పుడు, హూ ఎవర్ బీయింగ్ ఎంప్లాయిడ్ ఇన్ లాఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా, ఇండియాలో స్థాపించబడినటువంటి ఏదైనా మింట్ లో అతను ఎంప్లాయ్ ఉండి డస్ ఎనీ యాక్ట్, ఏ పని చేసినా ఆర్ ఒమిట్స్ వాట్ ఈజ్ లీగల్లీ బౌండ్, ఒక పని చేసినా ఒక పని చేయకుండా మానుకున్నా సరే, దేనికోసం, with the intention of causing any coin issued from that mint, ఈ మింట్ నుంచి ఇష్యూ అయ్యేటువంటి ఏ కాయిన్ అయినా సరే, టు బి ఆఫ్ ఎ డిఫరెంట్ వెయిట్ ఆర్ కంపోజిషన్ ఫ్రమ్ ది వెయిట్ ఆర్ కంపోజిషన్ ఫిక్స్డ్ బై, చట్టం ఏదైతే నిర్దేశించిందో దాని వెయిట్, దాని కంపోజిషన్ కాకుండా వేరే విధంగా ఉండేలాగా చేశాడు అనుకోండి, లేదా చేయాల్సిన పని చేయకుండా వదిలేశాడు అనుకోండి, దిస్ మే ఎక్స్టెండ్ టు 7 years వరకు కనపడుతుంది, అండ్ షల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్ అనమాట. అది ఇప్పుడు వెయిట్ ఉంటుంది కదా, ఇంతనే తూకం ఉండాలని చెప్పేసి ఉండేది. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, నాకు గుర్తున్నంత వరకు
రూపాయి కాయిన్తో గోల్డ్ కూడా తూచేవారు. పాత అవును సార్. కాయిన్ ఉంది కదా, అది తులమో 10 గ్రామ్స్ అనేవాళ్ళు. నేను ఆ రూపాయి కాయిన్తో తూచడం కూడా చూశాను. తర్వాత గురిగింజలు అని వచ్చేవి, మీరు పెద్దవాళ్ళు చూసుంటారు. హలో సార్ అంత పెద్దవాళ్ళు ఎవరు ఉన్నట్లేదు సార్. గురిగింజ గింజలని బ్లాక్ ఉంటాయి, రెడ్ అండ్ బ్లాక్ ఉంటాయి సార్. అట్లాంటి వాటితో కూడా తూకం వేసేవాడు. అది అలా ఉండేది అనమాట. సరే, నెక్స్ట్ 188 అన్లాఫుల్లీ టేకింగ్ కాయినింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రమ్ మింట్. కాయినింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏదంటే దాన్ని వెళ్ళిపోయింది ఇది. ఆ మింట్ నుంచి ఏదైతే మింట్ ఉందో అక్కడ కాయిన్స్ తయారు చేసే చోటు నుంచి కాయినింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా అంటే కాయిన్ తయారు చేయడానికి ఉపయోగించిన ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్తే అట్లా అన్లాఫుల్ గా. హూ ఎవర్ వితౌట్ లాఫుల్ అథారిటీ టేక్స్ అవుట్ ఆఫ్ ఎనీ మింట్ లాఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఎనీ కాయినింగ్ టూల్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ shall be punished with imprisonment of either restriction for a term which may extend to 7 years. అలా ఆ పరికరం ఏదైతే ఉందో దాన్ని టూల్ కానీ తీసుకెళ్తే బయటకి అన్లాఫుల్ గా, అంటే లాఫుల్ అథారిటీ ఏది లేకుండా తీసుకెళ్తే 7 years వరకు ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పారు. ఇక్కడితో మనకి కాయిన్స్ కి సంబంధించి గవర్నమెంట్ స్టాంప్స్ కి దీనికి సంబంధించినటువంటి అధ్యాయం అయితే 10వ చాప్టర్ అయితే ముగిసింది. రేపు మనము పబ్లిక్ ట్రాంక్విలిటీ గురించినటువంటి రేపటి క్లాస్ లో తీసుకుందాము. ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఇందులో మనకు తెలియని చాలా విషయాలు అయితే దీంట్లో తెలుస్తాయి. ఇటువంటి నేరాలు కూడా ఉంటాయా, మనం దీనిపైన కూడా కేసు పెట్టొచ్చునా అనేది మీకు తెలుస్తుంది. అయిందా? ఎస్ సార్.